వెస్టీజ్. ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి? అగ్రికల్చర్ ఉన్నాయి, పొలాలకు సంబంధించి. మీకు 10 ఎకరాల పొలం ఉంది, మీరు ఈరోజే పరిచయం అయిన మాకు. వెస్టీజ్ మందులు ఉన్నాయి, ఒక ఎకరాకు వాడు, 10 ఎకరాలు వాడొద్దు, నమ్మకం లేదు కాబట్టి. ఎకరాకు ఒక 1000-1500 అవుతుంది పెట్టుబడి. మీ పొలంలో ఏముంటుంది? మిర్చికి, నిమ్మ తోట, బత్తాయి తోట, మామిడి తోట, దేనికైనా వాడచ్చు, పల్లి, పత్తికి. ఒక ఎకరాకు వాడు, రిజల్ట్ వస్తే మిగతాది వాడుకో. 1000-1500 ఖర్చు. అగ్రికల్చర్ ప్రొడక్ట్లు వెస్టీజ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. నేను చేరేసరికి 13 సంవత్సరాల కంపెనీ, ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తయింది వెస్టీజ్ కంపెనీ. 2004-2024. చాలా మంది ఇప్పుడు కూడా వెస్టీజ్ కంపెనీ ఎట్లాంటి ఎన్నో వచ్చిపోయినాయి, 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు అంటున్నారు. ఏం కడుతున్నావు? 6 నెలల కన్నా ఎక్కువ ఉండదు. నువ్వేమైనా కడితే వాడు సాపు చుట్టుకొని వెళ్ళిపోతాడు. ఏం కడుతున్నావు? ఒక ఎకరాకు పొలానికి వాడు ఉంటే, నాకు పొలం లేదు, వ్యవసాయం లేదు కాబట్టి నాకు అవసరం లేదన్న, పొలానికి నాకు అవసరం లేదు. జనరల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, డైలీ వాడుకుంటే కుకింగ్ ఆయిల్, పేస్ట్, సర్పు, టీ పొడి, షాంపూ, ఇవన్నీ కూడా వెస్టీజ్ బ్రాండ్. బయట ఎక్కడా దొరకవు. వెస్టీజ్ స్టోర్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలి. నేను మల్లేపల్లి సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర స్టోర్ ఉంది అప్పట్లో. సికింద్రాబాద్ వెళ్ళి ఎంత కొనాలి అని అడిగా. ఇంత కొనాలని రూల్ ఏం లేదు, మీ ఇష్టం, మీకు ఎంత చేతన అయితే అంత. 1000 రూపాయలు, 1500, 1200, 600, 500 మన ఇష్టం. ఏం కొనాలి మన ఇష్టం. ఏమున్నాయి ఇంట్లో డైలీ వాడుకునే ప్రొడక్ట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి వ్యవసాయానికి, ఇంకా కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయి. బ్యాక్ పెయిన్కు, సైట్ ప్రాబ్లం, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, ఫైల్స్, అంటే ఇట్లా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి. ఈ రోజే మీరు కొనండి, బాక్సులు కొనమని చెప్పట్లేదు, ఉన్నాయని చెప్తున్నావు. నీ కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్. నమ్మకం వస్తే కొను, నమ్మకం రాలేదు తీసేయి. సోపు, పేస్ట్, బ్రష్, ఆయిల్, టీ పొడి కొనుక్కో. వెస్టీజ్ కంపెనీని మేము మీకు పరిచయం చేస్తున్నాం. నువ్వు 10,000 పెట్టి మందులు కొను తగ్గుతాయి, ఈ పొలాలకు వాడని చెప్పట్లేదు. మేము ఉన్నాయి ప్రొడక్ట్లు చెప్తున్నాం. ఇవి ఉన్నాయి, అగ్రికల్చర్ ఉన్నాయి, హెల్త్కి ఉన్నాయి, ఇంట్లో వాడుకుండేవి. స్టార్టింగ్లో మనకు నమ్మకం ఎక్కువ రాదు కాబట్టి నేను ఇంట్లో వాడుకుండే ప్రొడక్ట్స్, కుకింగ్ ఆయిల్. వెస్టీజ్ కంపెనీలో రైస్ బ్రాన్ ఆయిల్ అని తయారు చేస్తుంది, తవుడు ద్వారా తీసినటువంటి ఆయిల్. ఒకే రకం ఆయిల్, 2 లీటర్ బాటిల్ వస్తుంది. ఇప్పుడు వెస్టీజ్ కంపెనీ 20 సంవత్సరాలు అవుతుంది పెట్టి, ఒకటే ఆయిల్ ప్రజలకు ఇస్తుంది. డబ్బుగా సంపాదించుకోవాలంటే ఇంకొక 10 రకాల ఆయిల్ కూడా పెట్టి అమ్ముకోవచ్చు. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ అవునా కదా? ఒకటే ఆయిల్ ఇస్తుంది. ఎందుకు అంటే ఈ ఆయిల్ వల్ల ఆరోగ్యం ఉంది, 0% ఫ్యాట్, అంటే కొలెస్ట్రాల్ లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పారు ఈ ఆయిల్ బెనిఫిట్స్. రీసెంట్గా మోడీ గారు కూడా కొన్ని మీటింగ్లో, ఒరిస్సాలో ఈ ఆయిల్ మీద ఒక మీటింగ్లో మాట్లాడాడు. రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల బెనిఫిట్స్, మనిషికి మంచి జరుగుతుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గుతున్నాయి మెల్లమెల్లగా ఈ ఆయిల్ వాడితే, లేని వాళ్ళకి రాకుండా హెల్ప్ అవుతుంది, హార్ట్ స్ట్రోక్ లాంటివి రాకుండా ఉంటుంది, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, వెయిట్ కూడా తగ్గుతున్నారు ఈ ఆయిల్ వాడితే, ఫ్రీ డైజెషన్. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఒకటే ఆయిల్ అందరికీ ఇస్తుంది. డబ్బు సంపాదించుకోవాలంటే ఇంకొక 10 రకాల ఆయిల్ తెచ్చిపెట్టుకోవడం కూడా అమ్ముకోవచ్చు. 20 సంవత్సరాలకి వెళ్ళి ఒకే ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్. అది అంతకుముందు నాకు తెలియదు. వెస్టీజ్లోకి వచ్చినాక ఈ ఆయిల్ వాడే ఫస్ట్. అక్కడ నుండి ఇప్పుడు దాకా నేను ఇదే ఆయిల్ వాడుతున్నాను. వేరే ఆయిల్ ఫ్రీగా ఇచ్చినా కూడా ఎవరు వాడము. మేము 7 సంవత్సరాలు నేను వెస్టీజ్లోకి వచ్చి, ఈ 7 సంవత్సరాలలో నా జర్నీ దాదాపు 1,00,000 కిలోమీటర్లు దాటి ఉంటుంది. నాకు వెస్టీజ్ అంటే చాలా పిచ్చి. ఒక వారం రోజులు అన్నం నీళ్ళు లేకుండా ఉంటా, కానీ మీటింగ్ లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. నేను వెస్టీజ్ పిచ్చోడిలాగా మారిపోయాను. నిరంతరం మీటింగ్స్ రాదు. కొంచెం అటో ఇటు అవకాశం